కరీంనగర్ జిల్లాలో ట్రైనీ ఎస్ఐ కొట్టిన దెబ్బలకు కర్ణబేరి దెబ్బతిన్న ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. ట్రైనీ ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలకు సిపి గౌసాలం ఐజీపీకి సిఫార్సు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో నెల రోజుల క్రితం జరిగిన ఘటన వీడియో ఎవిడెన్స్ కలకలం సృష్టిస్తోంది. వాహనదారుని చితక్కొట్టిన ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేసి ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలకు ఐజీపీకి సిఫార్సు చేశారు కరీంనగర్ సిపి గౌసాలం. గత నెల 8న డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. అటుగా వచ్చిన బత్తుల మహేందర్ ను పోలీసులు ఆపగా ఎందుకు తన వాహనాన్ని ఆపరని ప్రశ్నించడంతో పోలీసులకు మహేందర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్ఐ సహనం కోల్పోయి లాఠీతో కొట్టి చెంప చెల్లుమనిపించారు. కాలుతో తన్నాడు. దీంతో మహేందర్ కర్ణబేరి దెబ్బతింది. ఎస్ఐ కొట్టిన సమయంలో ఒకరు వీడియో తీయగా ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. మహేందర్ తో పాటు పీసీసీ ఎస్సీ సెల్ నాయకులు తిప్పరపు సంపత్ జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీ జిల్లా సిపికి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న పోలీసు అధికారులు హుజురాబాద్ ఏసీపీ చే విచారణ జరిపించారు. విచారణ నివేదిక ప్రకారం సైదాపూర్ ట్రైనీ ఎస్ఐ అగస్త్య భార్గవ్ పై క్రమశిక్షణ చర్యల కోసం మల్టీ జోన్ ఐజీపీకి నివేదిక ఇచ్చామని సిపి గౌసాలం ప్రకటించారు. కానిస్టేబుల్ అజయ్ ఆకాష్ లను హెడ్ క్వార్టర్స్ కు అటాక్ చేస్తూ బదిలీ చేశామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి విధులకు ఆటంకం కలిగించిన బాధితుడు బత్తుల మహేందర్ పై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని సిపి గౌసాలం హెచ్చరించారు. ఎస్ఐ భార్గవ్ సైకోలా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ బాధితుడు మహేందర్ ను కొట్టాడని పీసీసీ ఎస్సీసెల్ నాయకుడు న్యాయవాది తిప్పరపు సంపత్ తెలిపారు. బాధితుడు మహేందర్ తప్పు చేస్తే చట్టపరిధిలో శిక్షించాల్సింది పోయి లాఠీతో కొట్టి కాలుతో తన్నే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ భార్గవ్ పై హత్యాయత్నం అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లను బదిలీ చేసి చేతులు దులుపుకోకుండా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.